హాయ్ ఫ్రెండ్స్, బెంగళూరులో ఉన్న లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చాము. ఇక్కడ మ్యాంగో ఇంకా జాక్ ఫ్రూట్ మెల్ల జరుగుతుంది. సో దాన్ని చూడడం కోసం ఇక్కడికి వచ్చాము. దీని ఒక ఎంట్రీ టికెట్ 30 రూపీస్. నార్మల్ డేస్లో అయితే ఫస్ట్ అయితే వెళ్ళగానే నేను మ్యాప్ చెక్ చేసుకున్నా, రూట్ మిస్ అవ్వకూడదు అనేసి. క్యూట్గా ఉంది కదా. ఇదైతే బొద్దింక ఫ్రెండ్ ఏమో. ఇది చెప్పడం మర్చిపోయాను, ఇదైతే లాల్బాగ్ లేక్. ఫస్ట్ టైం మ్యాంగో మేళా ఇంకా జాక్ ఫ్రూట్ మేళాకి వస్తున్నా. చాలా ఎక్సైటెడ్ ఉంది అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ చూడడానికి. అంటే ఒకేసారి నేను అన్ని రకాల మ్యాంగోస్ చూడలేదు ఎప్పుడు, అందుకే చాలా ఎక్సైట్ ఉంది. నాకు ఉడతలు అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఒక జోబులో వేసుకొచ్చుకుందాం అనుకున్నా. వాటి సైజుని చూసి కొరుకుతాయేమో అని ఇక సైలెంట్గా ఉన్నాను చూస్తూ. క్యూట్. నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నావా? ఫ్రెండ్ అక్కడెక్కడ ఉంది. ఉడతా ఉడతా వచ్చు, ఎక్కడికి వెళ్తావు అంటే వచ్చి నాకు. మ్యాటర్ ఏంటంటే నేను రూట్ మిస్ అయినా అనిపిస్తుంది. ఎంట్రెన్స్లోనే నేను ఆల్రెడీ చెక్ చేసుకొని వచ్చిన ఇట్లా అవుతుందని, అయినా కూడా మిస్ అయినా అనిపిస్తుంది. అప్పటి నుంచి లేక్ చుట్టూ తిరుగుతున్నాను కానీ నాకు మ్యాంగోస్ కనిపిస్తలేవు. మేబీ అటు సైడ్ అనుకుంటా. అదేందో సగం లేక్లో వాటర్ ఇంకిపోయినాయి, సగం లేక్లో వాటర్ బాగానే ఉన్నాయి. ఇదింత ఏరియా ప్రొహిబిటెడ్ ఏరియా అంట, అసలు వెళ్ళొద్దు అక్కడ సైడు. మోస్ట్లీ ఇది అనేది మ్యాంగో ఫెస్టివల్ ఢిల్లీలో జరుపుతారు, బట్ ఇక్కడ ఉందనేసి నాకు తెలీదు. 2 years నుంచి ఉంటున్నా కూడా తెలీదు. నడిచి నడిచి ఆయాసం వస్తుంది కానీ వెళ్ళాల్సిన ప్లేస్ ఇంకా రాలేదు. లేక్ చూడడానికి చిన్నగా అనిపించింది, నడుస్తుంటేనే తెలుస్తుంది చాలా పెద్దగా ఉందని. యాక్చువల్లీ వీకెండ్ ఒక్కరిని ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. అంటే సెల్ఫ్ లవ్ అంటుంటారు కదా, అలాగా నేను కూడా ఒక్కదాన్ని వచ్చాను. ఇన్ని ట్రీస్ ఉన్నాయంటే లెక్క పెట్టలేని ట్రీస్ ఉన్నాయి. చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది మైండ్ అయితే. అక్కడ నుంచి నడచడం స్టార్ట్ చేసిన ఇక్కడి వరకు రిటర్న్లో వచ్చేసిన, మొత్తం రౌండ్ వేసేసుకో. ఇక్కడైతే వచ్చేసిన అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. బయట ఇక్కడ అమ్ముతున్నారు కదా, కొంచెం కాస్ట్ అయితే ఎక్కువనే ఉన్నాయి. ఇలాంటి లొకేషన్కి నడవడంలో తప్పేం లేదు. రీచ్ అయినా అనిపిస్తుంది స్టాల్స్ అని చూస్తుంటే. అదిగో చాలా స్టాల్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి వెళ్ళి చెక్ చేస్తాను ఏమేమి ఉన్నాయి. చాలాసేపటి నుంచి నేనైతే మ్యాంగోస్ కోసం ఎదురు చూస్తున్నా. ఫైనల్గా అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మ్యాంగోస్ అయితే. చాలా రష్ ఉంటుంది అనుకున్నాను, బట్ పర్లేదు, నార్మల్గానే ఉన్నారు. వీకెండ్స్ అంటే చాలామంది ఉంటారు నార్మల్గా అయితే. మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. సడన్గా ఇన్ని టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ చూస్తుంటే ఏది కొనాలో కూడా తెలియట్లేదు. అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయంటే పిచ్చిలేస్తుంది, ఏది తీసుకుందాం రా అని ఆలోచిస్తూ చాలా మంచిగా అనిపిస్తుంది ఇన్ని మ్యాంగోస్ ఒకేసారి చూస్తుంది. నాట్ ఓన్లీ మ్యాంగోస్, ఇంకా ఇక్కడ చాలా సేల్ చేస్తున్నారు. లైక్ అమ్మాయిలకు సంబంధించినవి, ఇంకా పిల్లలకు సంబంధించిన వస్తువులు కూడా చాలానే సేల్ చేస్తున్నారు. ఇంకా హోమ్ మేడ్ పికిల్స్ కూడా చాలా ఉన్నాయి. నేనైతే నాన్ వెజ్ పికిల్ కనిపిస్తే కొందాం అనుకున్నా, బట్ నాకు దొరకలేదు. ఇంకా ఏంటంటే మన ముందే వాళ్ళు మనకి జ్యూస్ ఫ్రెష్గా తయారు చేసి ఇస్తున్నారు. చాలా బాగుంది జ్యూస్ అయితే, నేను ట్రై చేశాను. అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయంటే ఒకే ప్లేస్లో ఎన్ని మ్యాంగోస్ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం నేను. అసలు ఇండియానైతే మనము ల్యాండ్ ఆఫ్ మ్యాంగోస్ అని అయితే పిలుస్తాము. చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి, అందుకే మన ఇండియాకి ఆ టైటిల్ వచ్చింది. దాదాపుగా అయితే 1500 ఆఫ్ వెరైటీ మ్యాంగోస్ అయితే ఇండియాలో గ్రో అవుతూ ఉంటాయి. అండ్ వీటి ఒక స్పెషాలిటీ ఏంటంటే అవన్నీ కూడా డిఫరెంట్ టేస్టే ఉంటాయి, ఒక్కటి కూడా సిమిలర్ టేస్ట్ ఉండవు. మైనర్ చేంజ్ అయినా ఉంటుంది కనీసం, ఎంత కాదన్నా కూడా టేస్ట్లో. బుజ్జి బుజ్జి పావురాలు స్వీట్గా స్వీట్ కార్న్ తింటున్నాయి. ఎవ్రీ ఇయర్ 2 times అయితే ఫ్లవర్ షో అనేది ఈ ప్లేస్లో చేస్తారనమాట. అప్పుడు ఎంట్రీ టికెట్ అయితే 80 రూపీస్ ఉంటుంది. వర్షం పడేలాగుంది, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలరా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.